ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ దినం మరొక వర్తమానం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి నడిపించినట్లుగా దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 107వ కీర్తన 14వ వచనాన్ని నేను చదువుతాను. మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి, దాని గురించి ఆలోచన చేయండి. 107వ కీర్తన 14వ వచనం. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించాను. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన గ్రంథంలో, ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి తెలియజెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అని మనం గమనించినట్లయితే 10వ వచనంలో దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకట్లోను మరణాంధకారంలోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగ చేయును. విన్నారు ఈ మాట? ఏమని చెప్తున్నాడు? దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున వారిని బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడినటువంటి వారి చీకట్లోకి వెళ్ళిపోతారట. దేవుని యొక్క తీర్మానాన్ని, దేవుని యొక్క ఆజ్ఞకు ఎవరైతే లోబడక, దేవుని యొక్క ఉద్దేశానికి ఎవరైతే చెవి ఎగ్గక దేవునికి వ్యతిరేకంగా నడిపించబడతారో వారి జీవితాలన్నీ కూడా చీకట్లోకి వెళ్ళిపోతాయి. కట్ల చేత బంధింపబడేటువంటి అనుభవాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే దేవాది దేవుడు ఆ తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడంటే, వారు కష్టకాలం ముందు నాకు మొరపెట్టినట్లయితే నేను వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి వారిని మరణాంధకారంలో నుంచి నేను వారిని విడిపించి బయటకు వెలుపలికి రప్పిస్తాను అనేటువంటి మాట దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక కట్లు మనకు కట్టబడి ఉంటాయి, బయటకు చెప్పుకోలేము. కానీ చాలా బంధకాలతో మనం బంధింపబడి ఉంటాం. ఆ బంధకాలలో బంధింపబడినటువంటి మనం వాటిని విడిపించుకొని బయటకు రావడానికి, ఆ పాప బంధకాల్లో నుంచి, అనేకమైనటువంటి బంధకాల నుంచి బయటకు రావడానికి నానా రకాలైనటువంటి నిరుత్సాహకరమైనటువంటి బాధలతో బాధపడాల్సినటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో మనకు ఆధారమైనది, అవసరమైనది, మనల్ని బయటకు నడిపించేది కేవలం ఒకటి ఏమిటంటే ప్రార్థన. ఆ ప్రార్థన అనేటువంటిది దేవుని సన్నిధిలోకి ప్రవేశించి మన పక్షమున కార్యములు చేయటానికి అది సఫలీకృతం చేస్తుంది. కనుక ఆ ప్రార్థన అనేదే మనం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆ ప్రార్థన వలన ప్రార్థన ఆలకించు దేవుడు మన ప్రార్థన అంగీకరించి ఆలకించి మనం ఎట్టి బంధకాల్లో ఉన్నామో ఆ బంధకాల నుంచి విడిపించి చీకట్లో నుంచి వెలుపలికి రప్పించి మన యొక్క జీవితాన్ని బలపరచుటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక కట్ల చేత కట్టింపబడతారట. మనం పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి గురించి మనము చూసినట్లయితే ఆ వ్యక్తి గురించి దేవుడే చెప్తున్నాడు ఒక మాట. ఏమంటే, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని విధులు సకల జనుల విధులకు వేరుగా ఉండును. అతను ఎవరు అంటే ఇష్మాయేలు. అబ్రాహాము పుట్టినటువంటి కుమారులలో ఇస్సాకు, తర్వాత ఇష్మాయేలు అనేటువంటి వారి జీవితాల్లో మనం చూసినట్లయితే ఇస్సాకుకేమో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇష్మాయేలు జీవితంలోనేమో వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉండును అని తెలియజేస్తూ, అతను అడవి గాడిద వంటి మనుష్యుడు. అడవి గాడిదకు ఉండేటువంటి స్వభావం ఏంటి?
ప్రియ దేవుని బిడ్డలారా, ముందుకొస్తే కొరకుతుంది, వెనక్కి వస్తే తంతది. అటువంటి అనుభవాల్లో నడిపించబడేటువంటి ఆ కట్ల చేత బంధింపబడేటువంటి మనుషుడు అని అతని గురించి తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు ఆ గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి వారికి విడుదల కలగ చేయడానికి ఆయన లోకానికి దిగివచ్చున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథంలో కనుక చదివినట్లయితే మత్తయి సువార్తలో మనము ఒక గొప్ప ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పినట్లుగా, యేసు ప్రభు జీవితంలో ఒక కార్యం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తన శిష్యులను పిలిచి ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఆయన బేతేనియా అనేటువంటి ఒక గ్రామంలోనికి తన శిష్యులను పంపుతూ, ఆ గ్రామంలోకి మీరు వెళ్ళిన తర్వాత కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఎవరట? కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల. కట్టబడినటువంటి గాడిద పిల్ల మీకు కనబడుతుంది. మీరు వెళ్ళి ఆ గాడిద యొక్క కట్లను విప్పి దానిని మీరు నా కొరకు తోలుకొని రండి, నా కొరకు తీసుకొని రండి అని చెప్పి యేసు ప్రభు తన శిష్యులను పంపిస్తున్నాడు. అక్కడ గాడిద యొక్క కట్లను విప్పేటప్పుడు ఎవరైనా ఇది ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అంటే, ఇది ప్రభువుకు కావాలనని మీరు చెప్పండి అని చెప్పి యేసు ప్రభు వారు తన శిష్యులను పంపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు వెళ్ళి ఆ విధంగానే ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల కట్లను విప్పి యేసు ప్రభు నామ మహిమార్థమై జీవించినట్లుగా ఆ గాడిద పిల్ల యొక్క జీవిత రూపురేఖలనే మార్చున్నట్లుగా, గాడిద పిల్ల యొక్క జీవితమునే మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిందో, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దాని మీద ఆసీనుడైన తర్వాత ఆయన ఆ ప్రాంతమంతా యెరూషలేము పురవీధులలో ఆ గాడిద మీద ఎక్కి ఆయన సంచరిస్తుంటే ఆ గాడిదకి ఎన్నడూ లేనిటువంటి గొప్ప ఘనత. ఏమిటా ఘనత తెలుసా? అప్పటి వరకు కట్టబడి ఉంటున్న గాడిద పిల్ల జీవితంలో ఆ కట్లని, బంధకాలన్నీ కూడా తెంచివేయబడ్డాయి. ఈరోజున మనం కూడా అనేకులు బంధకాలలో బంధింపబడి ఉంటాం. చూడండి, ఆ మాటను మనం చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనం నుండి నేను ఆ మాట చదువుతాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఆయన ఒలివ కొండ దగ్గర ఉన్న బేతేనియా గ్రామమును సమీపించినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరు ఎందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా అది ప్రభువుకు కావలసినదని అతనితో చెప్పుడని వారికి చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు ఈ గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని వారు అనేది. తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళుచుండగా తమ బట్టలు దాని దారి పొడుగున పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగు చోటకి ఆయనను సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించును. విన్నారా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు దీని యొక్క పాత యజమానుడు ఏం చేశాడు? దాన్ని కట్టివేసి బంధించి ఎవరు కూడా దాని మీద ఎక్కి తిరిగేటువంటి అనుభవం లేకుండా, ఒక స్వతంత్రత లేకుండా దీన్ని కట్ల చేత కట్టివేస్తున్నాడు తన యొక్క పాత యజమానుడు. అయితే యేసు ప్రభు వారు తన యొక్క స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత దాని కట్లను మొదటగా విప్పి పాప బంధకాలను విడిపించి, అపవాది కట్ల చేత విడిపించి, శాపగ్రస్తమైనటువంటి ఆ జీవితం నుంచి విడిపించి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించి దానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని దానికి అనుగ్రహించున్నాడు. దాని పాత యజమానుడి దగ్గర అది ఉన్నంతకాలం ఎప్పుడు ఆ యొక్క గొడ్ల చావిడిలోనే, ఆ పశువుల పాకలోనే, ఎల్లప్పుడూ ఇక ఆ యొక్క ఆ రోత జీవితంలోనే అది జీవిస్తూ వస్తుంది. కానీ ఎప్పుడైతే అది యేసు ప్రభు కోసం కట్టబడినటువంటి కట్లను విప్పుకొని విడిపించబడి దేవుని దగ్గరికి వచ్చిందో అప్పుడు ఆ గాడిదకి ఒక ఘనమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవం. ఏడో తెలుసా? అప్పటి వరకు పాత రోత జీవితాలతో కట్టబడిన ఆ కట్లన్నింటిని కూడా దేవుడు విడిపించి పాత బ్రతుకునంతా కూడా కడిగివేసి దానికి శ్రేష్టమైనటువంటి వస్త్రాలను దాని మీద పరిచి అది వెళ్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా,
యేసు ప్రభువుని ఎక్కించుకొని ఆ యెరూషలేము పురవీధులన్నింటిలో కూడా అది తిరుగుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కుమారునికి జయము, మహోన్నతుడైన దేవునికి జయమని గాడిద పిల్లకు ఘనత కలిగేటట్లుగా యెరూషలేము పురవీధుల్లో ఆ గాడిద ఎక్కడికి వెళ్తున్నా కూడా ఆ గాడిద ముందు వెళుతుంటే, గాడిద వస్తుంటే ముందు వెళుతుంటే ప్రజలందరూ కూడా వారు కొన్నటువంటి బట్టలన్నింటిలో కూడా వారు తెచ్చుకున్నటువంటి బట్టలన్నీ కూడా దాని ముందు విప్పిపరిచి ఒక ఘనమైనటువంటి ఘనతకు కారణంగా ఆ గాడిద పిల్ల మార్చబడింది. అప్పటి వరకు పాపపు చావిడిలో రోత బ్రతుకులో బ్రతికినటువంటి ఈ గాడిద ఎప్పుడైతే యేసు ప్రభు కట్లను విప్పాడో, ఆ విప్పబడినటువంటి కట్ల తర్వాత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితం దాని యొక్క అనుభవంలోనికి వచ్చింది. ఈ రోజున చూడండి, మనకు కూడా తెలియనటువంటి ఒక పాప బంధకాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో పాప బంధకాల చేత మనం బంధింపబడుతుంటాం, రోగాల చేత కట్టబడుతుంటాం, పాపముల చేత కట్టబడి ఉంటాం, శాపగ్రస్తమైనటువంటి అనుభవాల్లో కట్టబడి ఉంటాం. అది ఏ కట్లైనా సరే ఈ రోజున యేసు ప్రభువును నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే, ఆయన నీ జీవితంలోకి వస్తే నీ కట్లన్నింటిని కూడా ఆయన విడిపించి నీకు ఘనహీనమైనటువంటి స్థితిలో నుంచి నీ జీవితాన్ని ఘనమైనటువంటి అనుభవాల్లోనికి దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇష్మాయేలు గురించి దేవుడు సెలవిస్తున్నాడు కదా, మనం ఇందాక విన్నాం కదా. అడవి గాడిద వంటి మనుష్యుడు, ఎలాంటి మనుష్యుడ? అడవి గాడిద లాంటి బ్రతుకుని ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకుగా నీ బ్రతుకుని మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు, నీవు నేను సేవిస్తున్నటువంటి మన దేవాతి దేవుడు. అయితే యేసుని ఎరగక, యేసుని అనుసరించకుండా, యేసుక్రీస్తులో వెంబడించకుండా మన బ్రతుకును పాప బ్రతుకులని మనం ఇంకా అలాగే కొనసాగించబడుతున్నట్లయితే కట్టబడి ఉన్నటువంటి గాడిదకు ఇస్మాయిల్ లాంటి స్వభావం కలిగినటువంటి ఆ మనుషునికి నీకు పెద్ద వ్యత్యాసము లేదు. కట్టబడినటువంటి గాడిద పిల్ల ఏ విధంగా అయితే కట్లతో కట్టబడి పాత రోత జీవితాల్లోనే, ఆ పాప మలినములోనే, రోత బ్రతుకులోనే ఎలా బ్రతుకుతుందో అలాగే ఈ రోజున నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుందేమో. ఒకవేళ నీవు ఆ కట్ల నుంచి విడిపించబడి దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలనుకుంటున్నావా? దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఒక నూతనమైనటువంటి నడవడికలో నిన్ను నడిపించి, అంతకుముందు శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నడిపించబడుతున్న నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన ఆశీర్వాదపు అనుభవాలను నడిపిస్తూ, నీకెన్నడూ కలగనిటువంటి ఒక ఘనత, ఎన్నడూ లేనిటువంటి ఒక విలువ, ఎన్నడూ కలగనటువంటి ఒక మహోన్నతమైనటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను నడిపిస్తాడు. ఆ కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభా. ఆయన మరి మహోన్నతుని యొక్క ఆజ్ఞను తృణీకరించినటువంటి వారు కట్ల చేత కట్టబడతారని, వారు ప్రార్థన చేసినప్పుడు ఆ కట్ల నుంచి మీరు విడిపిస్తారని తెలియజేసిన మాటను బట్టి స్తోత్ర. అవునయ్యా, ఆయన మరి ఆనాడు బేతేనియా గ్రామంలో కట్టబడినటువంటి గాడిద పిల్ల జీవితంలో నుంచి అయ్యా మీరు మాకు సత్యాన్ని తెలియజేసినందుకు స్తోత్రాలు. కట్టబడినటువంటి గాడిద పిల్ల కట్టలను తెంపివేసి దాని నీ నామ మహిమార్థమైన అనేకులకు సాక్షార్థంగా వాడుకుంటూ వచ్చారు. అలాగే ఈ రోజున మేము కూడా పాప బంధకాల చేత, అపవిత్రమైనటువంటి బంధకాల చేత అనేక నైనా మరి అనుభవాలతో కట్టబడి ఎవరికి చెప్పుకోలేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మేము నడిపించబడుతున్నాం. తండ్రి, మా బ్రతుకుల్లో కూడా అటువంటి కట్లన్నిటి కూడా తెంపివేసి మా బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి దిశగా మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. కట్టబడినటువంటి గాడిద పిల్ల విప్పబడి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఘనత దానికి కలిగిందో అదే విధమైనటువంటి ఘనత మాకు కూడా కలుగజేసినటువంటి గొప్ప దేవుడు అయ్యా. నీ మీద ఆధారపడినటువంటి వారిని వెన్నడూ కూడా తండ్రి ఘనహీనతకు వదిలిపెట్టే దేవుడు కాదు, ఘనపరిచే దేవుడవు, గొప్ప చేసే దేవుడవు. అయినా మరి అడవి గాడిద లాంటి ఇస్మాయిల్ జీవితాన్ని కూడా శాపగ్రస్తమైనటువంటి అనుభవాల నుంచి విడిపించబడి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాల్లోకి మార్చగలిగినటువంటి నీవు మా జీవితాలను కూడా విడిపించి మమ్మల్ని ఉన్నతమైనటువంటి అనుభవాల్లోకి నడిపించగలిగినటువంటి శక్తి గల దేవుడు అని మేము నమ్ముతున్నాం. అటువంటి కృపను మాకు దయచేసి మా బంధకాల నుంచి తెంపివేసి మా పాపపు శాపపు ప్రాత జీవితాల నుంచి విడిపించి నీ నామ మహిమార్థమైన సాక్షాత్తుడు మాకు సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క వర్తమానాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా మా యొక్క పరిచయను ప్రోత్సహించగలరని మీకు ప్రేమతో సవినయంగా తెలియజేస్తున్నాను. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మీ ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మీ యొక్క ప్రార్థన విన్నపాన్ని వాట్సాప్ ద్వారానైనా లేకపోతే ఫోన్ కాంటాక్ట్ ద్వారానైనా మీ విన్నపాన్ని తెలియజేస్తే ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని సవినయంగా తెలియజేస్తూ
మాటలు ముగిస్తున్నా. సెలవు తీసుకుందాం.